జయ జయ శంకర హర హర శంకర. అందరికీ నమస్కారం. మన సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి వేద భారత పరిక్రమ యాత్ర శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి దివ్య ఆశీస్సులతో వారి పాదుకలతో యావత్ భారతదేశమంతా కూడా వేద పరిరక్షణ కోసం మన వైదిక సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి మానవాళి కూడా ఆచరించే విధంగా మన వేద ఘోషతో ఈ భారతదేశమంతా కూడా పునీతం చేయడానికి వారిని అనుసరిస్తూ మన సప్తర్షి సంస్థ నుండి వేద ప్రచార యాత్రని ప్రారంభించబోతూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యాత్రను కొనసాగిస్తూ 2025 కూడా ఇదే ప్రాంతం నుంచి ఇదే మన సప్తర్షి సంస్థ ఈ విశాఖపట్నం ఈ దువ్వాడ గొల్లలపాలెం ప్రాంగణం నుంచి కూడా ఈ విధంగా ప్రారంభమై ఆసేతు హిమాచలం వరకు కూడా ఈ యొక్క ప్రచార యాత్ర కొనసాగబోతుంది. ఇందుకు గాను ఈ యాత్ర ప్రారంభించడానికి ఉత్తరాంధ్ర సాధు సంత పరిషత్తు చైర్మన్ అయినటువంటి శ్రీ 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 శ్రవణ చైతన్య స్వామి వారు ఈ యాత్ర ప్రారంభించడానికి మన వేద పాఠశాలకి మన గ్రామానికి విచ్చేశారు. ఈ యాత్ర గురించి అదేవిధంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి గురించి కూడా 2 మాటలు వారి నోటి వెంట మనం వినాలని ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా వేద ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి బాధ్యత తీసుకుంటూ వేద భారత పరిక్రమ యాత్ర అని చెప్పి మరి గత కొంతకాలంగా వారు చేస్తున్నటువంటి యొక్క యాత్ర ఈ వార్షికం ఈ సంవత్సరం ప్రారంభం చేయడంలో మేము భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషిస్తూ, సాధారణంగా సనాతన ధర్మం అంటేనే వేద ధర్మం. ప్రపంచంలో ఉన్నదంతా వేదాల్లో ఉంది, వేదాల్లో లేనిదేది ప్రపంచంలో లేదు. కాబట్టి అటువంటి వేదాన్ని భావితరాలకు అందించాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ వేద ధర్మ పరిరక్షణే ఈ యొక్క సంస్కృతికి నాగరికతకి ఈ దేశ ధర్మ ఔన్నత్య వైభవాలు పెంచేటట్టుగా దోహదపడుతుందని చెప్పి వారు మంచి ఆలోచన చేస్తూ మరి ఇంచుమించుగా ఒక 2 నెలల కాలం పూర్తిగా కుటుంబాలను సైతం పక్కన పెట్టి లాభాపేక్ష లేకుండా ఏ రకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా కేవలం ఎక్కడైతే వేదధ్వని వినిపిస్తుందో, ఎక్కడైతే వేదస్వరం వినిపిస్తుందో, ఎక్కడైతే వేదపట్నం జరుగుతుందో అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. అక్కడ వర్షాలు సమృద్ధిగా పడతాయి. అక్కడ ప్రజలందరూ కూడా ఆనందంతో బ్రతికేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి యొక్క శ్రేయస్సును కోరుకొని, ఆఖరికి హిందూ ధర్మం అంటేనే నిస్వార్థమైనటువంటి యొక్క తల్లి ప్రేమ లాంటిది. కాబట్టి అందరి యొక్క క్షేమం కోరుకొని సర్వేజన సుఖనోభవంతు అనే మాటను కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలి అనేటువంటిది ఇప్పుడు సమాజం వింటే, కానీ ఏనాడో మన తైత్రీయ ఉపనిషత్తు ముందు నేను బాగుండాలి, నాలాగే సరిసమానంగా అందరూ ఉండాలని చెప్పి సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ వాగ్భవిత్ అని చెప్పి ఒక మాట చెప్తూ నాలాగే అందరూ బ్రతకాలి అని చెప్పి మన యొక్క ధర్మం నేర్పినటువంటి అంశం. కాబట్టి ఈరోజు సమాజం అనేటువంటిది అందరూ కూడా మానసికమైనటువంటి ప్రశాంతత దూరమై బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఈ వేద ధ్వని వినిపిస్తూ ఆఖరికి ఆ దైవానికి కాలానికి కూడా అందరి తరపున కూడా వారు ప్రార్థన చేస్తూ సమాజ హితం కోసం సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా అభినందిస్తూ మరి చక్కనైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి యొక్క మాధవ్ శర్మ గారి యొక్క ఆలోచన పూర్తిగా అభినందిస్తూ వారి యొక్క ప్రచార యాత్ర క్షేమంగా జరగాలి. వారు చక్కగా ఇలాంటి యాత్రలు ఎన్నెన్నో చేసి ఆ జీవితాలకు ఇప్పటికే సార్థకత అందింది, ఇంకా కూడా పరిపూర్ణత భగవంతుడు చేకూర్చేలా జరగాలని చెప్పి మా తరపున అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇవన్నీ కూడా సమాజం గమనిస్తూ చక్కగా మన పిల్లలకి కూడా మనం ఎంతసేపు కూడా పెద్ద పెద్ద చదువులు చదివించేసే కార్యక్రమాల్లో ఉన్నాం తప్పితే ఎవరైతే వేదం నేర్చుకుంటారో, ఎవరైతే వేదాధ్యాయులై ఉంటారో వారందరూ కూడా నిజమైన సంస్కారవంతులుగా గుణవంతులుగా గుర్తింపు పొందుతారు. అటువంటి యొక్క ఆలోచనలు అందరికీ రావాలని మరొకసారి తెలియజేస్తూ ఈ వేద ప్రచార యాత్ర పరిక్రమ యాత్ర సస్యశ్యామలంగా చక్కగా ఇది అందరికీ మంచి చేకూర్చేలాగా దోహదపడాలని చెప్పి ప్రార్థన చేస్తూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని కంకణబద్దులై చక్కనైనటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి యొక్క సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్
కార్యనిర్వాహక బృందం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్. జై జయ శంకర జయ శంకర జయ శంకర జై. नित्यं वेदं सत्यं वेदं न्यायं वेदं धर्मं वेदं नीतिवेदं नियमं वेदं शास्त्रं वेदं सकलं वेदम् కల్పాల కాలం గడచిపోయినా సాంకేతిక రంగం ఎంత ఎదిగినా నాగరికతలెన్నో పుట్టుకొచ్చినా మన పూర్వుల తపస్సు వేదం ఆ వేదమే కద శాశ్వతము పరమాత్మనే కద సాఫల్యము వేద సారము సాయుధ్యము జాతి ఉన్నతికి అది సాయుధము నిత్యం వేదం సత్యం వేదం న్యాయం వేదం ధర్మం వేదం నీతి వేదం నియమం వేదం శాస్త్రం వేదం సకలం వేదం వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం కాలమేమిటో దాని మర్మమేమిటో అది తరుముతుంటే నీ కర్తవ్యమేమిటో